ఇవాళ కరువు వచ్చింది, ఎవరు కూడా సాగునీళ్లు తాగునీళ్లు అడగొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అన్ని ప్రధాన పత్రికలలో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇది కరువు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేయాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి కృత్రిమమైనటువంటి కరువు ఇదే అని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకు అనుభవ రాహిత్యం ఉంది, మీకు అవగాహన రాహిత్యం ఉంది కాబట్టే కాళేశ్వరం నుంచి మీరు చెరువులు నింపలేకపోయినరు, కాలువలు నింపలేకపోయినరు, నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఈ నెపమంతా కూడా మీరు ప్రకృతి వైపరీత్యం అని చెప్తా ఉన్నారు. అది తప్పు. తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడకుండా ఉండాలని చెప్పే కాళేశ్వరం కట్టుకున్నాం. అందులో చిన్న సమస్య ఏదన్నా ఉంటే దాన్ని రిపేర్ చేయండి, దాన్ని ఎంక్వైరీ చేయండి, మీరు పొలిటికల్గా కక్ష సాధింపు చర్యలు తర్వాత చేయండి. కానీ ఇవాళ పొలాలు ఎండబెట్టడం, రైతులకు అన్యాయం చేయడం అన్నది మాత్రం చాలా దారుణం. కాళేశ్వరం నీళ్లను ఎట్లా వినియోగం చేసుకోవాలో మీకు తెలియనటువంటి అనుభవ రాహిత్యంతో తెలంగాణ ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజల దృష్టికి మరొకసారి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంతసేపు పొలిటికల్ అంశాలు తప్పితే ఇంకొక అంశం ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు. ప్రజలు, అభ్యున్నతి, అభివృద్ధి, రాష్ట్రము, ప్రగతి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఢిల్లీలో ధర్నా పెడితే, కేరళ నుంచి ధర్నా పెట్టి బీజేపీని ప్రశ్నిస్తే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేసినా కూడా ఆనాడు మాట్లాడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియన్ ట్యాక్స్ అంతా సౌత్ ఇండియాకే రావాలి, ట్యాక్స్ డెవల్యూషన్లో సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందంటే కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ మాట్లాడలేదు. అన్నిటికన్నా ఎక్కువ మొన్న బడ్జెట్లో మన రాష్ట్రానికి ₹1 రాకపోయినా కూడా ప్రధానమంత్రి గారి మీద ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. మీరు పొలిటికల్గా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, అవగాహన లేక రైతులకు పొలాలు ఎండబెడతా ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ వారు చెప్తున్నారేమో, వారి ప్రభుత్వాన్ని టచ్ చేసే ఉద్దేశం ఎవరికి లేదని పదే పదే అన్ని పొలిటికల్ పార్టీస్ చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినట్టు దారుణాతి దారుణమైనటువంటి పదజాలంతో గౌరవ కేసీఆర్ గారిని అనేక సార్లు ఏకవచనంతో సంబోధించడం, ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అంతు చూస్తామని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి పదే పదే బెదిరించడం, ఇవన్నీ కూడా అమానవీయమైనటువంటి చర్యలు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు. నిజంగా పోలీసు ఈ రాష్ట్రంలో ఫ్రీడంతో పనిచేస్తే ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి మీద 100 కేసులు ఉండాలి, కానీ అమాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తూ ఉన్నారు. ఇది తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అనేటటువంటి అంశాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ.